ఎక్స్ట్రా జబర్దస్త్. తెలుపు 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 నీ చీర రంగు తెలుపు, నీ బయట రంగు తెలుపు, నీ బయట వెనక దాగున్న మనసు రంగు తెలుపు. ఏం కావాలి చెప్పు, పార్క్ వచ్చాం. ఏదో ఒకటి కొనిచ్చి సావు. సరే పొల్లాయ్ ఏం కావాలి? నాకు ఐస్ క్రీమ్ వద్దు, వాడి మొహం నాకు నచ్చలే. సార్ ఏం సార్ ఐస్ క్రీమ్ కావాలంటే కొనుక్కోమని అంటే నన్ను ఎందుకు తిడుతుంది సార్? ఎప్పుడు పడితే అట్లా రోడ్డు మీద గొడవలు పెట్టుకుంటుంటావు. ఎక్కడ గొడవ పెట్టుకుంటున్నారా గాడిద మగపడా? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఒసేయ్ కోతి మొగందానా, నీ చెత్త నా ఇంట్లోకి వచ్చిన చెత్త మొగందానా, చెత్తదియవే. నన్ను ఎవరనుకుంటున్నారో తెలుసా మీరు? నాకెంత పేరుందో తెలుసా మీకు? చాలా పెద్ద పేరుంది, వర్ష వర్ష. నా వెనకాల మా ఆయన ఉన్నాడు, మీ పని చెప్తా. మీ ఆయన ఉంటే నాకెందుకు? చెత్త తీస్తావా లేదా? నేను తీయనండి. నీకు అలాగే చెత్తేస్తావా? అవును ఎందుకు కొడుతున్నారు? నీ చెత్త నా ఇంట్లోకి వచ్చిందిరా చెత్త మొగపడా. కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ఆడలేదు గొడవలోకి వచ్చి ఎక్స్క్యూజ్ మీ మర్యాద ఏంటంటే నీకెవరిస్తారా మర్యాద? మర్యాదగా మాట్లాడండి. ఆడోడా రారా రారా. ఏంటి ఇందాక నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఏంటి? ఆడదాన్ని కూడా పట్టుకోలేను, మోగనివి నువ్వే మోగనివి. నన్ను ఎత్తి పీకిందా? ఏమైంది? నేను అడుగుతాను సార్, ఎవరు సార్ పక్కింట్లో? అట్లా పిలుస్తారా? అరే 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 ఆడోడా, అరే ఆడోడా రారా. ఏమండి వాడేనండి సిగరెట్ పడుకొని నీ నోట్లో మనబడ, నీ నోట్లో దుమ్ము పడ. ఆడదాన్ని కొడతారా ఆడోడా? మాట్లాడుకో. నేనేం నోరుతున్నానా? మేడం ఓరుతున్నానా? అస్సలేదు. నేను కొట్టక ముందు కొరుక్కున్నా సార్. పనులు ఎక్స్రే తీపిమంటవా? తీపిమంట. ఆడోడం. సారీ చెప్పండి, వెళ్ళిపోతాం. మీకు పెద్ద సారీ సార్. సార్ ఒప్పుకోండి సార్, నా ఇంటి మీదకి వస్తే. ఒక నిమిషం మగే. ఆడోడా ఆడోడా. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, అమ్మ ఇంటి దగ్గర నుంచి వస్తుంది, చూసుకో. హలో, ఫస్ట్ నేను పెట్టానండి, నేనే పట్టుకుంటాను ప్లీజ్ అండి. నేను పట్టుకుంటానమ్మా. ఏమండి నేను పెట్టాను, నేనే పెట్టుకున్నది. 3 నెలల నుంచి నేను అద్దెకున్నా. 3 నెలల నుంచి 7,000 కడుతుంటే కళ్ళకించి నీళ్లు రక్తం వస్తున్నాయి. గయ్యల్లా కరుస్తారు కానీ ఫస్ట్ ఎవరు పెట్టారు? గయ్యాలే కరుస్తున్నట్టు చెంప మగులు ఏం లే మళ్ళీ పొద్దు పొద్దులే వచ్చాడమ్మ ఆడక్క ఆడక్క. ఏమమ్మా మర్యాదగా మీ ఇంట్లోకి వెళ్ళిపో. ఏంద్రా మర్యాద? పికసను కోడి మొక్కపడా. పిచ్చి పిచ్చేసాడు. వదిలేండి, ఆడపిల్లని వదిలేస్తున్నాడు. ఆడపిల్లని వదిలేస్తుందంట. మొగడు కాదని ఒప్పుకోవచ్చు కదా. చీరలు ఎన్ని కొంటారు? మీ ఆయనకి ఎన్ని జతలు కొంటారు? నీకెన్ని జతలు? పిచ్చి పిచ్చేసాడు. చూస్తున్నా మొగోన్ వైతే మూతి మీద మీసం ఉంటే మా అత్తని కొట్రా. మీ అత్తను కొడతానికి నాకు సిక్కింది. తెల్లవే నుంచి నువ్వు బతికుంటా, నీ ఇంటికి అడుగు పెట్టను. అరే 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 కాదురా నువ్వు. ఏందే కాదు. మా అమ్మేది వెళ్ళిపోయింది. ఎందుకు పోయింది? పోయివన్నీ కొట్టండి. ఎవరై పక్కన రండి బయటికి. మా అమ్మని ఎందుకు కొట్టారు సార్ మీరు? అది ఓవర్ యాక్షన్ చేసింది, కొట్టాను. ఎందుకు కొడతావు? నిన్ను కూడా కొడతాను.
వాడితో కూడా దెబ్బలు తినిపించావు కదే. మిమ్మల్ని ఆ, కొట్టాడా? ఆ, కొట్టాడు. వాడు నా చేతిలో అయిపోయాడు. అరే రే 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 నీకు అక్క చల్లలేని పురుగుల పడిపోతా నీ గత్త రారు నీ గాలికి పడి పక్కింటోళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేస్తారు. ప్రశాంతంగా ఉన్నావు రా. నేను ఉండా. పక్కింట్లో ఎవరు లేకపోతే నేను ఉండాలనా? ఎవరైనా ఒకరు సోపోతుంటేనే ఉంటా. ఇప్పుడు ఏం చేద్దాం? రష్మి వాళ్ళ ఇంటి పక్కన ఖాళీగా ఉందంట, పోదామా? అయ్యో అమ్మమ్మ నేను బయలుదేరుతున్నావు. సరే వద్దా. ఎక్స్ట్రా జబర్దస్త్. అటు అమలాపురం ఇటు పెద్దాపురం. పండగ ఎంజాయ్ పైలట్. ఏయ్ అది పొల్లెట్టు, ఎంత పెద్ద రాడ్డెట్టు కాదు, ఫ్లైట్ అది, ఫ్లైట్ అది. ఒక్క నిమిషం ఉండండి, చెక్ చేయాలి. రేపు స్నానం చేసి రావచ్చు వచ్చేటప్పుడు. ఇదిగో అబ్బాయి, నాకు గుంత పునుగులు కావాలి. గుంతలు ఎంత ఉండాలో తెలుసా? ఎంత ఉంటే సరిపోతాయా? మనం ఇప్పుడు ఈజిప్ట్ కి వచ్చాం. ఇదేంటో తెలుసా? ఏంటిది? పిరమిడ్. బూతులు మాట్లాడుతున్నాడు అబ్బాయి. ఏదైనా చూడాలనిపిస్తే వింతలు చూపి, నువ్వు బూతులు మాట్లాడక అందరి ముందు. కూతురు కాదమ్మా, అది నిజంగానే పిరమిడ్. ఏ పిర్ ఇందులో మమ్మీలు ఉంటారు. అబ్బాయి, మమ్మీల కోసం పిరమిడ్ కట్టారు, మరి డాడీల కోసం ఏం కట్టారు? సంకమీటి కట్టారు. మరి చూపించు, చూడండి. ఫోటోలు తీసుకోండి. ఎక్స్ట్రా జబర్దస్త్. నేను పెళ్లి చేసుకుంటున్నాను, మంచి అమ్మాయి దొరికింది నాకు. నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు, దాని కాపురం చేసుకుంటా. నేను మాత్రం ఇక్కడ మగ్గిపోయిన మొగ్గలెక్క ఇక్కడే కూర్చొని చూస్తుంటాను. ఎవరినో కొన్ని చూసి పెళ్లి చేస్తాలే. దీన్ని తీసుకెళ్ళండి, నేను చూస్తాను. సరే అమ్మా దా. అమ్మా మంచి సంబంధం చూసాను, వచ్చేయండి. చల్లాయ్, చౌహాన్ని ఫోటోలో చూసో జూలో చూసో స్ట్రైట్ గా చూస్తావా? చూస్తానన్నయ్య. ఏదిగో బాగున్నాడన్నయ్య. దాదా చేసుకో. పిల్ల పాపలతో చల్లగా ఉండండి. ఏమే ఫారం కోడి దా పోదాం. మధురమే క్షణమే ఓచలే మధురమే క్షణమే. మా ఆయనకు పాలు తీసుకోతా మేడం, నన్ను ఆశీర్వదించండి. ఏవండి పాలు తీసుకోండి. ఎవరమ్మా నీకు నేర్పించిన వాళ్ళు? పాలు ఎవరన్నా అట్టిస్తారా? కూర్చో. ఫస్ట్ ఓపెన్ గదిలోకి రాగానే అనాలి, తర్వాత ఎలా వచ్చి ఇలా పెట్టాలి. ఏదో ఒకసారి లేపు, ఇలా పెట్టుకోవాలి. తాళి పెట్టి ఎలా అనుకోవాలి. తాళి పెట్టి ఎలా అనుకోవాలి. మా ఆయన నాకు అంటే నేర్పిస్తున్నాడు అంటే నాకేం తెలియదు కదా, మీరు తప్పుగా అనుకోకండి. మా ఆయన నిప్పు, మా ఆయన. ఏవండి మీకోసం ఏం తీసుకొచ్చానో చూడండి. మల్లెపూలు. అమ్మో మా ఆయన ఫీలింగ్స్ వస్తున్నాయి. అబ్బాయి నైట్ అంతా లేస్తూ కుమ్ముడు. దా పెట్టు. నిన్ను కాదా, నాకు పెళ్లి చేసే మా అన్నయ్య అనాలి. అన్నయ్య ఏమైంది? వాడు మల్లెపూ నా గిన్నెలో పెట్టమంటే వాడి పెట్టుకుంటున్నాడు అన్నయ్య. అన్నయ్య ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. మగాడు దారికి రాడు, ఆరు తెచ్చుకోవాలి. నీ వయ్యారాలు అవి చూపించి తెచ్చుకో, ఇంతకన్నా చెప్పలేను నేను. అర్థమైంది? నువ్వు అసలు మగాడివేనా? ఎడదాకా వచ్చి పోతావే రా. ఏమండి అమ్మ నాన్న ఆట నేర్పించనా? అమ్మ ఇద్దరు అమ్మలుంటే అట్లా నాన్న కూడా రమ్మనా. వీడికి ఫీలింగ్స్ రావాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. ఒకసారి హ్యాండ్ ఇవ్వండి. ఇది అన్నం చారంతా కలిపి ఫీలింగ్స్ వస్తున్నాయి. ఫీలింగ్స్ కాదు, గులగలైతుంది. ఏమంటే అది కాదండి, మీకు ఎలా నేర్పించాలి నాకు అర్థం అవట్లేదు. సరే ఒక పాట వేసుకుంటే తనకు అర్థం అవుద్దేమో. ఒక్కసారి పాట వేసుకోండి. ఎక్కడెక్కడో
వాడు ఎవడనుకున్నావు తేడా గల్లా కనబడుతున్నాడా నీకు? 3 నెలల్లో కల్లా సింహాన్ని రెడీ చేస్తా. రెడీ చేసిన తర్వాత మీ వదినతో శోభనం, నీకు వారితో శోభనం. 3 నెలల తర్వాత మేడం 3 నెలలు అయిపోయింది. మా అన్న తనని పులిని చేస్తుంటాడు. ఇదిగో ఇప్పుడు మనం డబల్ ఆర్ని చూడబోతున్నాం తెలుసా? ఇద్దరు ఒకటేలాగా వస్తారు చూడు. ఏ సింహ వాడిలో ఉన్న పులిని లేపుతాని నీలో ఉన్న పులిని పడుకోబెట్టావేంట్రా? అంటే మన జీవితాలు నాశనం అయిపోయా? మన జీవితాలు డైలీ మంగళవారమే. పద వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందాం.